హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. టార్గెట్ గ్రూప్ 2లో భాగంగా టాప్ 500 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ని నిన్నటి నుంచి డిస్కస్ చేయడం జరుగుతుంది. నిన్న ఒక 15 ప్రశ్నలను డిస్కస్ చేయడం జరిగింది. వాటికి కొనసాగింపుగానే మరికొన్ని ప్రశ్నలని ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేద్దామండి. మొత్తం మీద 16వ ప్రశ్న. ఈరోజు మొదటి ప్రశ్న, భారతదేశం వెలుపల తొలి జన ఔషధ కేంద్రాన్ని ఇటీవల ఏ దేశంలో భారతదేశ విదేశాంగ మంత్రివర్యులైనటువంటి ఎస్ జయశంకర్ గారు ప్రారంభించారని అడుగుతున్నారండి. చాలా ఇంపార్టెంట్ అండి. భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జన ఔషధి కేంద్రాలను భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. వీటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే పేద ప్రజలకు అతి తక్కువ ధరకే ఔషధాలను అందించడం కోసమే ఈ యొక్క జన ఔషధ కేంద్రాలను అయితే గతంలో ప్రారంభించడం జరిగింది. ఆ విధంగా భారతదేశంలోనే మాత్రమే పరిమితమైనటువంటి ఈ యొక్క జన ఔషధ కేంద్రాలను విదేశాలకు కూడా వ్యాపింప చేయడం జరిగింది. అయితే ఇటీవల కాలంలో మారిషస్ అనేటువంటి దేశంలో తొలిసారిగా భారతదేశం వెలుపల ఈ యొక్క ఔషధ కేంద్రాన్ని కేంద్ర విదేశాంగ మంత్రివర్యులైనటువంటి ఎస్ జయశంకర్ గారు ప్రారంభించారండి. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది కాబట్టి గుర్తుంచుకోండి. భారతదేశం వెలుపల తొలి జన ఔషధ కేంద్రం ఎక్కడ ప్రారంభించారంటే మారిషస్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అయితే ఈ యొక్క మారిషస్ యొక్క ప్రస్తుత ప్రధానమంత్రిగా ఎవరు ఉన్నారు అంటే నవీన్ రామ్ గులామ్ అండి. చాలా ఇంపార్టెంట్. నవీన్ రామ్ గులామ్ అండి. ఇతనికన్నా ముందు ప్రవీణ్ జగన్నాథ్ అనేటువంటి వ్యక్తి ఉండడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం మారిషస్ యొక్క అధ్యక్షుడిగా పృథ్వీరాజ్ సింగ్ ఉండడం జరిగిందండి. చాలా ఇంపార్టెంట్. మారిషస్ ప్రస్తుత ప్రధానమంత్రి నవీన్ రామ్ గులామ్ అని గుర్తుంచుకోండి. అధ్యక్షుడు వచ్చేసి పృథ్వీరాజ్ సింగ్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. మరొక అంశం అండి, అత్యంత ఇంపార్టెంట్ ఉన్నటువంటి ప్రశ్న ఇది. పార్లమెంటరీ కమిటీలలో అతి ముఖ్యమైన కమిటీ ప్రజాపత్తుల కమిటీకి ఇటీవల ఎవరు చైర్మన్గా నియమితులయ్యారని అడుగుతున్నారండి. చాలా ఇంపార్టెంట్ అండి. పార్లమెంటరీ కమిటీలలో అతి ముఖ్యమైన కమిటీగా ప్రజాపద్దుల కమిటీని చెప్పుకోవడం జరుగుతుంది. దానికి ఇటీవల నూతన చైర్పర్సన్గా లేదా నూతన చైర్మన్గా కేసీ వేణుగోపాల్ నియమితులు కావడం జరిగిందని గుర్తుంచుకోండి. అయితే ఈ యొక్క పార్లమెంటరీ కమిటీలో మొత్తంగా ఎంతమంది సభ్యులు ఉంటారు అంటే 22 మంది సభ్యులు ఉండడం జరుగుతుంది. 22 మంది సభ్యులు అనేవారు ఈ యొక్క పార్లమెంటరీ ప్రజాపద్దుల కమిటీలో సభ్యులుగా ఉండడం జరుగుతుంది. ఇందులో లోక్సభ నుంచి 15 మంది, రాజ్యసభ నుంచి 7 సభ్యులు ఉంటారు అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక మరొక ప్రశ్న చాలా ఇంపార్టెంట్ అండి. అందరూ కూడా ఈ యొక్క అవార్డును మర్చిపోయి ఉంటారు. ఎందుకంటే ఇది గతంలో అంటే కొన్ని నెలలకు ముందు అంటే జనవరి ఫిబ్రవరిలో ఈ యొక్క అవార్డులను అయితే ప్రదానం చేసి ఉంటారు. కాబట్టి ఇక్కడి నుంచి కూడా ఎగ్జామినర్ ప్రశ్న అడగడానికి అవకాశం ఉందండి. చాలా ఇంపార్టెంట్. 2024 సంవత్సరంలో ప్రదానం చేసినటువంటి 96వ ఆస్కార్ అవార్డులలో ఉత్తమ చిత్రం ఏది అని కూడా అడగవచ్చు. ఎందుకంటే ఎగ్జామినర్ కేవలం ఇటీవల జరిగిన 4-5 నెలల నుంచి ప్రశ్నలు అయితే అడగట్లేదు. కాబట్టి ఒక 9 నెలల నుంచి ప్రశ్నలు అనేవి రావడం జరుగుతుంది. కాబట్టి ఉత్తమ చిత్రంగా ఆస్కార్ ఏది ఎంపికైందని కూడా అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి గుర్తుంచుకోండి, 2024 సంవత్సరంలో 96వ ఆస్కార్ అవార్డులలో ఉత్తమ చిత్రంగా ఎంపికైనది ఓపెన్ హైమర్ అండి. చాలా ఇంపార్టెంట్. పేరును గుర్తుంచుకోండి. ఉత్తమ చిత్రం వచ్చేసి ఓపెన్ హైమర్. అదేవిధంగా ఈ సినిమాకు దర్శకుడుగా వ్యవహరించినటువంటి క్రిస్టఫర్ నోలాన్ గారికి ఉత్తమ దర్శకుడు అవార్డు అనేది రావడం జరిగింది. ఇక ఉత్తమ నటుడు అవార్డు వచ్చేసి ఈ సినిమాలో నటించిన నటుడైనటువంటి సిలియన్ మార్ఫీ గారికి ఉత్తమ నటుడు అవార్డు రావడం జరిగింది. ఇక ఉత్తమ నటి అవార్డు వచ్చేసి ఎమ్మా స్టోన్ అండి. ఈమెకు పూర్ థింగ్స్ అనేటువంటి చిత్రానికి గాను ఈ యొక్క ఉత్తమ నటి అనేటువంటి అవార్డు రావడం జరిగింది. ఇక ఉత్తమ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అండి. ఇది కూడా గుర్తుంచుకోండి. ఎగ్జామినర్ ఉత్తమ చిత్రం అడగకుండా ఇలాంటి వైపు అడగడానికి అవకాశం ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే 2024లో జరిగినటువంటి గ్రూప్ 3 పరీక్షలో ఉత్తమ 70వ చలనచిత్రంలో ఉత్తమ చిత్రం అడగకుండా ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రం ఏది అని అడగడం జరిగింది. కాబట్టి ఇక్కడ కూడా ఉత్తమ ఇంటర్నేషనల్ ఫిలిం అని కూడా అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ది జోన్ ఆఫ్ ఇంటరెస్ట్ అని గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్ అండి. ది జోన్ ఆఫ్ ఇంటరెస్ట్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక మరొక ప్రశ్న అండి, చాలా ఇంపార్టెంట్. 2024లో నిర్వహించినటువంటి 66వ గ్రామీ వార్షిక అవార్డులలో ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అనేది ఎవరికి దక్కిందని అడుగుతున్నారండి. చాలా ఇంపార్టెంట్. టేలర్ స్విఫ్ట్ అండి. ఈమె అమెరికా గాయనికి సంబంధించినటువంటి టేలర్ స్విఫ్ట్ గారికి ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అనేది రావడం జరిగింది. ఇదే అవార్డులలో భాగంగా బెస్ట్ ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ కేటగిరీ కింద ఈ అవార్డు పొందడం అనేది ఈమెకి వరుసగా 4వ సారి అండి. చాలా ఇంపార్టెంట్.
ఓకేనా. ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వచ్చేసి టేలర్ స్విఫ్ట్ అని గుర్తుంచుకోండి. ఈమె అమెరికన్ గాయని. బెస్ట్ ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ కేటగిరీ కింద అవార్డు పొందడం వరుసగా ఈమెకి ఇది 4వసారి అండి. అదేవిధంగా రికార్డ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వచ్చేసి మిల్లీ సైరస్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్. రికార్డ్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసి మిల్లీ సైరస్. అదేవిధంగా సాంగ్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసి బిల్లీ ఐలీ అండి. వాట్ ఐజ్ ఐ మేడ్ ఫర్ అనేటువంటి దానికి రావడం జరిగింది. ఇక్కడ నుంచి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది కాబట్టి వీటినైతే గుర్తుంచుకోండి. ఇక మరొక ప్రశ్న అండి, 20వ ప్రశ్న. 2024లో ప్రదానం చేసినటువంటి 66వ గ్రామీ అవార్డులలో ఎంతమంది భారతీయులు ఈ యొక్క అవార్డు అనేది దక్కించుకున్నారు అంటే 5గురు అని గుర్తుంచుకోండి. వారి పేర్లు జాకిర్ హుస్సేన్ అండి, ఇతడు తబలా విద్వాంసుడు. అదేవిధంగా రాకేష్ చౌరాసియా వేణుగాన విద్వాంసుడు. శంకర్ మహాదేవన్ గారు, ఇతడు గాయకుడు అని గుర్తుంచుకోండి. ఇక మరొకరు గణేశన్ గోపాలన్ గారు, ఇతడు వయోలిన్కి సంబంధించినటువంటి వ్యక్తి. అదేవిధంగా సెల్వ గణేష్ వినాయక్ రామ్ వచ్చేసి డ్రమ్స్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇందులో ప్రశ్న ఏ విధంగా అడుగుతారంటే 2024లో ప్రదానం చేసినటువంటి 66వ గ్రామీ వార్షిక అవార్డులలో ఈ క్రింది వారిలో భారతీయులు ఎవరు పొందారు, ఎవరు పొందలేదు అని అడగడానికి అవకాశం ఉంది కాబట్టి వీరి యొక్క పేర్లను అయితే గుర్తుంచుకోండి. ఇక 2024 సంవత్సరంలో మొత్తం ఎంతమందికి భారతరత్న అవార్డు అనేది ప్రకటించారని అడుగుతున్నారండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 2024 సంవత్సరంలో మొత్తంగా 5గురికి భారతరత్న అనేది ప్రకటించడం జరిగింది. ఇక్కడ గ్రూప్ 3కి సంబంధించి ప్రశ్న రావడం జరిగింది కాబట్టి మళ్ళీ వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి గుర్తుంచుకోండి. 2024 సంవత్సరంలో మొత్తంగా 5గురికి భారతరత్న అవార్డు అయితే ప్రకటించారు. వారి పేర్లను కనుక పరిశీలిస్తే ఒకరు వచ్చేసి బీహార్ మాజీ సీఎం అయినటువంటి కర్పూరి ఠాకూర్, అదేవిధంగా మాజీ ఉప ప్రధాని అయినటువంటి ఎల్కే అద్వానీ, మాజీ ప్రధాని అయినటువంటి చౌదరి చరణ్ సింగ్, మాజీ ప్రధాని అయినటువంటి పివి నరసింహారావు, అదేవిధంగా వ్యవసాయ శాస్త్రవేత్త, భారత హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్. వీరి 5గురికి కూడా 2024 సంవత్సరంలో భారతరత్న ప్రకటించారు. వీరితో కలిసి నేటి వరకు భారతదేశంలో భారతరత్నను పొందినటువంటి వ్యక్తులు ఎంతమంది అంటే 53 మంది గ్రహీతలని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇందులో 18 మందికి మరణాంతరం ఈ యొక్క భారతరత్న అయితే ప్రకటించడం జరిగింది. 1954 సంవత్సరం నుంచి ఈ యొక్క భారతరత్న అవార్డులను అయితే ప్రదానం చేయడం జరుగుతుంది. నేటి వరకు 9 మంది ముఖ్యమంత్రులు, 4 డిప్యూటీ పీఎంలు, 9 మంది పీఎంలు అండి. అంటే ప్రధానమంత్రి అంటే ఇందులో ఒక తాత్కాలిక ప్రధాని అయినటువంటి గుల్జారీ లాల్ నందాతో కలిపి 9 మంది అని గుర్తుంచుకోండి. పూర్తిగా ప్రధానిగా పనిచేసినటువంటి వారు ఎంతమంది భారతరత్న పొందారంటే 8 మంది అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక్కడ మరొక అంశం అండి, భారతరత్న ప్లస్ నోబెల్ ఈ 2 అవార్డులను కలిపి పొందిన వారు వచ్చేసి 3 అని గుర్తుంచుకోండి. ఒకరు వచ్చేసి సివి రామన్, మదర్ తెరిస్సా, అమర్త్య సేన్. వీరు 3 కూడా ఒకవైపు భారతరత్న మరోవైపు నోబెల్ ఈ రెండింటిని కలిసి పొందడం జరిగింది. అయితే భారతరత్న పొందిన తొలి మహిళ వచ్చేసి ఇందిరాగాంధీ అండి. విదేశీయులు కనుక పరిశీలిస్తే ఒకరు వచ్చేసి ఖాన్ అబ్దుల్లా గాఫర్ ఖాన్, మరొకరు వచ్చేసి నెల్సన్ మండేలా అండి. ఇవండి భారతరత్నకు సంబంధించి భవిష్యత్తులో అంటే గ్రూప్ 2లో అడగడానికి అవకాశం ఉన్నటువంటి అంశాలను మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇక మరొక అంశం అండి, 2024లో పద్మవిభూషణ్ అవార్డును ఎంతమంది దక్కించుకున్నారు. ఇది 2024 జనవరిలో ప్రకటించారు కాబట్టి ఎగ్జామినర్ జనవరి నుంచి కూడా ప్రశ్నలు అడగాలనుకుంటే ఈ యొక్క అవార్డులు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 2024లో పద్మవిభూషణ్ అవార్డుని 5గురికి అందించడం జరిగింది. అందులో చూడండి ఒకరు వచ్చేసి వైజయంతి మాలాబాలి అండి. ఈమె కళారంగంలో తమిళనాడు రాష్ట్రం నుంచి ఈ యొక్క అవార్డు అయితే పొందడం జరిగింది. మరొకరు వచ్చేసి కునిదెల చిరంజీవి, ఇతడు కళా విభాగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఈ యొక్క అవార్డు పొందగా, ముప్పారపు వెంకయ్య నాయుడు ప్రజా వ్యవహారాల అనేటువంటి రంగంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ యొక్క అవార్డు పొందాడు. అదేవిధంగా బిందేశ్వరి పాఠక్ సామాజిక సేవా విభాగంలో బీహార్ నుంచి ఈ యొక్క అవార్డు పొందడం జరిగింది. మరొకరు వచ్చేసి పద్మా సుబ్రహ్మణ్యం తమిళనాడు రాష్ట్రం నుంచి కళారంగ విభాగంలో పొందడం జరిగింది. అభ్యర్థులు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటి అంటే తమిళనాడు రాష్ట్రం నుంచి 2, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 2, అదేవిధంగా బీహార్ నుంచి 1 2024 సంవత్సరంలో పద్మవిభూషణ్ అవార్డులను అయితే పొందడం జరిగింది. యాక్చువల్గా 2024 సంవత్సరంలో మొత్తంగా ప్రకటించినటువంటి పద్మ అవార్డులు ఎన్ని అంటే 132 అని గుర్తుంచుకోండి. అందులో పద్మవిభూషణ్ 5, పద్మభూషణ్ 17, పద్మశ్రీ 110 అండి. ఇందులో గనక ఈ 132 మందిలో 30 మంది మహిళలకి, 8 మంది విదేశీయులకి, 9 మంది మరణాంతరం ప్రకటించడం జరిగింది. ఇక తెలంగాణకు సంబంధించి 5గురికి ఈ యొక్క పద్మ అవార్డులను అయితే ప్రకటించడం జరిగింది అని గుర్తుంచుకోండి. ఇక్కడ నుంచి ప్రశ్న రావడానికి అవకాశం ఉందండి.
మరొక అంశం అండి, 2024లో ప్రకటించిన పద్మ అవార్డులను ఎంతమంది తెలంగాణ వాసులు దక్కించుకున్నారని అడుగుతున్నారు. కాబట్టి 5గురు అని గుర్తుంచుకోండి. ఈ 5గురికి కూడా పద్మశ్రీ అవార్డులే దక్కడం జరిగింది. అందులో ఒకరు వచ్చేసి కళా విభాగంలో వేలు ఆనందచారి, మరో ఇద్దరు దాసరి కొండప్ప, గడ్డం సమ్మయ్య, వీరికి కూడా కళారంగంలోనే పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది. మరొకరు వచ్చేసి కేతావత్ సోమ్లాల్, అదేవిధంగా కురెల్లా విఠలాచార్య, వీరిద్దరికీ కూడా సాహిత్యం విభాగంలో ఈ యొక్క అవార్డు అయితే రావడం జరిగింది. వీరికి సంబంధించి వారు ఏ జిల్లా వాసులో రాసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామినర్ ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది కాబట్టి వారి జిల్లాల పేర్లను కూడా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. మరొక అంశం అండి, 2024కు సంబంధించి 2024 సంవత్సరంలో ప్రదానం చేసిన ఈ యొక్క అవార్డుల గురించి గుర్తుంచుకోండి. 2022-23 సంవత్సరానికి సంబంధించి BCCI వారు ప్రదానం చేసినటువంటి పాలి ఉమిగ్రర్ ఉత్తమ అంతర్జాతీయ అవార్డును పొందినటువంటి క్రీడాకారుడు ఎవరు అని అడుగుతున్నారండి. చాలా చాలా ఇంపార్టెంట్. 2022-23 సంవత్సరానికి BCCI వారు ప్రదానం చేసిన పాలి ఉమిగ్రార్ ఉత్తమ అంతర్జాతీయ ఆటగాడు అవార్డును భారత క్రికెటర్ అయినటువంటి శుభమన్ గిల్ గారు 2022-23 సంవత్సరానికి సంబంధించి పొందడం జరిగింది. ఇక 2021-22 సంవత్సరానికి జస్ప్రీత్ బూమ్రా, 2020-21 సంవత్సరానికి సంబంధించి రవిచంద్రన్ అశ్విన్, 2019-20 సంవత్సరానికి సంబంధించి మహమ్మద్ షమి పొందడం జరిగింది. ఇక మరొక అవార్డు అండి, కల్నల్ CK నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు వచ్చేసి ఎవరు పొందారని అడుగుతున్నారు. కాబట్టి రవి శాస్త్రి అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక మరొకరండి, 2023 సంవత్సరానికి తెలంగాణ రాష్ట్రం నుంచి అర్జున్ అవార్డుని దక్కించుకున్నటువంటి క్రీడాకారులు ఎవరు అని అడుగుతున్నారండి. 2023 సంవత్సరానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రం నుంచి అర్జున అవార్డుని దక్కించుకున్నటువంటి క్రీడాకారులు ఎవరని అడుగుతున్నారు. ఈ ప్రశ్న రావడానికి కారణం ఏంటి అంటే 2024లో జరిగిన గ్రూప్ 3 పరీక్షలో ఈ యొక్క అవార్డులు ప్రకటించినప్పుడు అందించినటువంటి రాజీవ్ ఖేల్ రత్న లేదా మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు పైన ప్రశ్న రావడం జరిగింది. కాబట్టి మళ్ళీ ఇక్కడ నుంచి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. కాబట్టి గుర్తుంచుకోండి, 2023 సంవత్సరానికి తెలంగాణ నుంచి అర్జున అవార్డును పొందినటువంటి వ్యక్తులు వచ్చేసి బాక్సర్ ఉస్సాముద్దీన్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్, పేర్లను గుర్తుంచుకోండి. బాక్సర్ ఉస్సాముద్దీన్, అదేవిధంగా మహిళా షూటర్ అయినటువంటి ఈషా సింగ్, వీరిద్దరికీ కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి అర్జున అవార్డు అనేది రావడం జరిగింది. వీటికి సంబంధించి ప్రైజ్ మనీ ఎంతగా ఉంటుంది అంటే 15 లక్షలని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అదేవిధంగా 2023 సంవత్సరానికి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు పొందినటువంటి వ్యక్తులు సాత్విక్ సాయిరాజ్ మరియు చిరాగ్ శెట్టి అని గుర్తుంచుకోండి. అయితే 2023లో ప్రదానం చేసినటువంటి ఈ జాతీయ క్రీడా పురస్కారాల ఎంపిక కమిటీకి అధ్యక్షుడిగా ఎవరు వ్యవహరించారు అంటే AM కన్విల్కర్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్, అతడి పేరు కూడా ఎగ్జామినర్ అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి గుర్తుంచుకోండి, AM కన్విల్కర్. ఇక మరొక అంశం అండి, 2024 పురుషుల T20 ప్రపంచ కప్ విజేతగా నిలిచినటువంటి దేశం ఏది లేదా జట్టు ఏది అని అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి 2024 సంవత్సరంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి పురుషుల T20 ప్రపంచ కప్లో భారత్ విశ్వ విజేతగా నిలవడం జరిగింది. ఓకేనా. ఫైనల్ సంబంధించి 2024 జూన్ 29వ తేదీన ఫైనల్ మ్యాచ్ వచ్చేసి ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య నిర్వహించడం జరిగింది. ఈ యొక్క మ్యాచ్లో భారత్ విజేతగా నిలిచింది. భారత్ ఇలా T20 ప్రపంచ కప్ విజేతగా నిలవడం ఇది ఎన్నవసారి అంటే రెండవసారి అని గుర్తుంచుకోండి. మొదటిసారిగా 2007 సంవత్సరంలో విజేతగా నిలవగా రెండవసారి 2024 సంవత్సరంలో నిలవడం జరిగింది. అయితే 2024లో నిర్వహించినటువంటి పురుషుల T20 ప్రపంచ కప్ సంబంధించి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా నిలిచినటువంటి వ్యక్తి జస్ప్రీత్ బూమ్రా అండి. అదేవిధంగా ఫైనల్ మ్యాచ్ ప్లేయర్ ఆఫ్ ది ఫైనల్ మ్యాచ్ని గెలుచుకుంది విరాట్ కోహ్లీ. అదేవిధంగా ఈ యొక్క వరల్డ్ కప్లో అత్యధికంగా పరుగులు సాధించినటువంటి వ్యక్తి రెహమానుల్లా గుర్బాజ్ అండి, 281 పరుగులు. అదేవిధంగా అత్యధిక వికెట్లను తీసినటువంటి వ్యక్తులు ఫజల్ ఫారూఖీ, ఇతడు 17 వికెట్లు. అదేవిధంగా భారత బౌలర్ అయినటువంటి హర్షదీప్ కూడా 17 వికెట్లను తీయడం జరిగింది. అదేవిధంగా 2024లో నిర్వహించినటువంటి మహిళల
T20 ప్రపంచ కప్ విజేతగా న్యూజిలాండ్ దేశం నిలిచింది అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక మరొక అంశం అండి, అత్యంత ఇంపార్టెంట్ ఉన్నటువంటి అంశం 2024 సంవత్సరంలో నిర్వహించినటువంటి IPL 17వ ఎడిషన్ విజేత ఎవరు అని అడుగుతున్నారండి. కాబట్టి కోల్కతా నైట్ రైడర్స్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక ఫైనల్ మ్యాచ్ వచ్చేసి కోల్కతా వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య నిర్వహించడం జరిగింది. ఈ యొక్క మ్యాచ్లో కోల్కతా విజేతగా నిలిచి IPL 17వ విజేతగా నిలిచిందండి. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. అయితే ఈ యొక్క IPL 17లో అత్యధిక పరుగులు సాధించిన క్రీడాకారునికి ఇచ్చేటువంటి ఆరెంజ్ క్యాప్ను దక్కించుకున్నటువంటి క్రీడాకారుడు బెంగళూరుకు సంబంధించిన క్రీడాకారుడైనటువంటి విరాట్ కోహ్లీ అని గుర్తుంచుకోండి. ఇక పర్పుల్ క్యాప్ వచ్చేసి పంజాబ్కు సంబంధించినటువంటి హర్షల్ పటేల్ గారికి ఈ యొక్క క్యాప్ అనేది రావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి. ఈ యొక్క IPL 17 మొత్తంగా టోటల్ ప్రైజ్ మనీ ఎంతగా ఉంది అంటే 46,50 లక్షలను గుర్తుంచుకోండి. అందులో విజేత జట్టుకి 20 కోట్లు, రన్నరప్ జట్టుకి 12.5 కోట్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే విజేతగా నిలిచినటువంటి కోల్కతా జట్టుకు కెప్టెన్గా వ్యవహరించింది శ్రేయస్ అయ్యర్ అండి. అదేవిధంగా రన్నరప్గా నిలిచినటువంటి సన్ రైజర్స్ హైదరాబాద్కి కెప్టెన్గా వ్యవహరించింది ప్యాట్ కమిన్స్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక చివరి 2 సంవత్సరాలుగా IPL విజేతలపైన కూడా ఎగ్జామినర్ ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి గుర్తుంచుకోండి, 2023 విజేత చెన్నై, 2022 విజేత వచ్చేసి గుజరాత్, తొలి విజేత అంటే 2008లో IPL ప్రారంభమైనప్పుడు విజేత వచ్చేసి రాజస్థాన్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక మరొక అంశం అండి, 33వ వేసవి ఒలింపిక్ క్రీడలు 2024లో పథకాల పట్టికలో భారత్ ఎన్నవ స్థానంలో నిలిచిందని అడుగుతున్నారు. కాబట్టి గుర్తుంచుకోండి, 33వ వేసవి ఒలింపిక్ క్రీడలు 2024లో భారత్ స్థానం వచ్చేసి 71వ స్థానం అండి. చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. అదే పారా ఒలింపిక్స్లో భారత్ యొక్క స్థానం వచ్చేసి 18వ స్థానం అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అయితే ఈ యొక్క 33వ వేసవి ఒలింపిక్ క్రీడలు 2024 జూలై 26 నుంచి ఆగస్టు 11 వరకు ప్యారిస్ వేదికగా నిర్వహించడం జరిగింది. మొత్తంగా ఎన్ని క్రీడాంశాలలో ఈ యొక్క పోటీలను నిర్వహించారంటే 32 క్రీడాంశాలలో ఈ యొక్క పోటీలను నిర్వహించడం జరిగింది. అయితే ఈ యొక్క వేసవి ఒలింపిక్ క్రీడల యొక్క మోటో వచ్చేసి గేమ్స్ వైడ్ ఓపెన్ అండి. చాలా ఇంపార్టెంట్, గేమ్స్ వైడ్ ఓపెన్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక 29వ ప్రశ్న, 33వ వేసవి ఒలింపిక్స్ క్రీడల్లో భారత పతాకదారులుగా వ్యవహరించినది అంటే వేసవి ఒలింపిక్స్ ప్రారంభమయ్యేటప్పుడు భారత్ పతాకాన్ని ధరించి ఎవరైతే వ్యవహరించారో వారిని భారత పతాకదారులుగా లేదా భారత పతాకదారులుగా వ్యవహరించడం జరుగుతుంది. అలా భారత పతాకదారులుగా ప్రారంభ వేడుకలకి PV సింధు, అదేవిధంగా శరత్ కమల్ ఉండడం జరిగింది. అదేవిధంగా ముగింపు వేడుకలకు వచ్చేసి మాను బాకర్, అదేవిధంగా PR శ్రీజేష్ అండి. మాను బాకర్ వచ్చేసి షూటర్, అదేవిధంగా PR శ్రీజేష్ వచ్చేసి హాకీ గోల్ కీపర్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక ఈ వీడియోలో చివరి ప్రశ్న అండి, చాలా ఇంపార్టెంట్. ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో పథకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన దేశం ఏది అని అడుగుతాడండి. ఎందుకంటే గతంలో ప్యారిస్ ఒలింపిక్స్ పైన అండి ఇక్కడ నుంచి గ్రూప్ 3లో ప్రశ్న రావడం జరిగింది. మళ్ళీ వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి గుర్తుంచుకోండి, ప్యారిస్ ఒలింపిక్స్ 2024 పథకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన దేశం వచ్చేసి 126 పథకాలతో అమెరికా 2వ స్థానంలో, చైనా 3వ స్థానంలో, జపాన్ 4వ స్థానంలో, ఆస్ట్రేలియా 5వ స్థానంలో, ఆతిథ్య ఫ్రాన్స్ దేశాలనేవి నిలవడం జరిగింది. అయితే ఈ యొక్క పథకాల పట్టికలో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది అంటే 71వ స్థానంలో. ఎలాంటి స్వర్ణ పథకాన్ని సాధించలేదండి. ఒకే ఒక రజత పథకం, 5 కాంస్య పథకాలు, మొత్తంగా 6 పథకాలతో 71వ స్థానంలో నిలవడం జరిగింది. కాబట్టి వీటిని గుర్తుంచుకోండి. తప్పనిసరిగా ఇక్కడ నుంచి ప్రశ్న రావడానికి అవకాశం ఉందండి. ఇక తదుపరి వీడియోలో ఇదే రోజు మరొక వీడియోను కూడా అప్లోడ్ చేస్తానండి. మొత్తంగా 50 ప్రశ్నలని ఈ యొక్క ప్రతిరోజు కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా, థ్యాంక్ యూ.